ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము గత 2 నెలల నుంచి కూడా మనము తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వము, రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వము వరి ధాన్యానికి సంబంధించి ప్రతినిత్యము రగడము జగడము 2 రాజకీయ పార్టీల్లో జరుగుతుంది. మనం మీడియా చూసినట్టయితే అసలు వరికి సంబంధించి రైతు పంట పండించి రోడ్ల మీద ప్రతి రాత్రి పగలు రైతు కుప్పలు వడ్లు రోడ్ల మీద మార్కెట్ కమిటీలలో అక్కడ స్థలం లేకపోతే రోడ్ల మీద కూడా గుట్టలుగా కుప్పలుగా పోసుకొని పగలంతా ఆరబోసి రాత్రికి మళ్ళీ కుప్ప చేయాలి. ఆ రైతు నేను మొన్న మెదక్ టౌన్లో మార్కెట్ కమిటీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా నేను అక్కడ చూడడం జరిగింది. జనరల్గా మా సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినట్టయితే మా దగ్గర ఎక్కువ మొదటి పంట పత్తి ఎక్కువ ఉంటుంది. నా దగ్గర మెజారిటీ పత్తి ఎక్కువ ఉంటుంది. 2వ పంట నా దగ్గర వరి ఉంటుంది. సరే, నా నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఇప్పటి వరకు కాంప్లైంట్స్ రాలేవు ఇక్కడ వరికి సంబంధించి. కానీ మిగతా అన్ని జిల్లాలలో అన్ని ఛానల్లో కూడా ప్రతిరోజు కథనాలు వస్తున్నాయి. రైతు యొక్క ఆవేదన కష్టం గురించి పేపర్లో కానీ వాళ్ళ ఛానల్స్ వాళ్ళు ప్రింట్ మీడియాలో కూడా రాస్తున్నారు. అయితే నేను మొన్న మెదక్ ఒక మార్కెట్ కమిటీకి అనుకోకుండా ఒక రైతు వచ్చి ఆ రోజు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్మలా జగ్గారెడ్డి నామినేషన్ రోజు నేను నామినేషన్ వేసిన తర్వాత మా భార్యతోటి ఇద్దరు రైతులు వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు మా దగ్గర అక్కడ జిల్లా ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, లోకల్ గా బాలకిషన్ అని కాంగ్రెస్ నాయకుడు, అంజనేయ అని కౌన్సిలర్, ఎక్స్ జెడ్పీటీసీ కూడా, మేము అందరం కలిసి మార్కెట్ కమిటీకి వెళ్ళినప్పుడు దాదాపు ఒక 20 లారీలకు సంబంధించిన మెటీరియల్ వరిని అక్కడ కుప్పలు ఉండి కొంత ఆరు వస్తుంది. అంత ఒక మంత్రి చెప్పిన ఆయన కాల్ చేసి పెడతాడు. మీ మంత్రులకు కూడా చెప్పొద్దు. చెప్పకుండా రైతులు నిజంగా ఎంత ఇబ్బందులు ఉన్నారో, ఇప్పుడు ఉన్న ధాన్యాన్ని లేపలేని పరిస్థితి ఏ జిల్లాలో ఉంది, ఎక్కడుందో ఇమ్మీడియట్లీ మీరు ఒక సడన్లీ విజిట్ వెళ్ళండి. దాన్ని బట్టి ఆ రైతు యొక్క ఆవేదన విని మీరు ఒక ఫటాఫట్ నిర్ణయం తీసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఇది మీరు మాకంటే వయసులో పెద్దోళ్ళు, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, నేను వయసులో చిన్నప్పుడు అన్ని విషయాలు మీరు జ్ఞాపకం ఉండాలని లేదు. నేను కొన్ని జ్ఞాపకం చేపిస్తున్నాను అంతే. మీరు తప్పుగా అనుకోవద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను పొలిటికల్ కోసం మాట్లాడడానికంటే ముందు ప్రాధాన్యత రైతులు ప్రాక్టికల్ గా ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలవాలని నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా అనేక విషయాలు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాను. వారి స్పందన 24 గంటల్లో వస్తే నిజంగా రైతుల సమస్యలను ఇప్పుడున్న వరిని ఎత్తగలిగితే సమస్యల కోసం ఆయన విజిట్ చేసి ఇమ్మీడియట్లీ ఎంతసేపు రాజనుకుంటే దీనికి పెట్టండి డబ్బులు దయచేసి. ఇప్పుడు ఇమ్మీడియట్ ఒక 24 గంటల్లో మీరు విజిట్ చేసి ఒక 48 గంటల్లో ఎట్ ఎ టైం మీరు సంచులు గోనె సంచులు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయండి. విత్ ఇన్ 48 అవర్స్ లో సమస్య పరిష్కారం అయిపోతుంది. ఆ క్రెడిట్ మీకే వస్తుంది. అది నేను ఇంతకంటే ఇంకా చెప్పేదేం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత రైతుల ఆవేదన గురించి చెప్పాలని మీడియా ముందుకు రావడం జరిగింది. నేను చెప్పడం జరిగింది. బీజేపీ ఎంత అవన్నీ తర్వాత మాట్లాడతాం. ఇంకా చాలా, ఎందుకంటే ఇప్పుడైతే అప్పీలే కాబట్టి ఈ 24 గంటలు మళ్ళీ చూస్తా. ఒకవేళ దీని మీద ముఖ్యమంత్రి గారు నిజంగా స్పందిస్తే మట్టుకైతే నేను మీడియా ముందు ద్వారానే
రైతుల పక్షాన నేను రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞత చెప్తా. ఒకవేళ ముఖ్యమంత్రి గారు స్పందన లేకపోతే నేను వారిని కాదు, అప్పుడైనా నేను ఇంకేదైనా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు తొందరగా ఒక నిర్ణయంలో కొంత ఈ 60 మంది రైతులను కాపాడే రైతులు వరి ధాన్యాలు ఎత్తే దాంట్లో వారు ఇంట్రెస్ట్ గా ఈ 24 hours లో డిసిషన్ తీసుకుని 48 గంటల పరిష్కారం దిశలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని నేను రైతుల పక్షాన తెలియజేస్తున్నాను. ఈ జనరల్ గా దళారీ వ్యవస్థ ఎప్పటికీ సమస్య ఉంటేనే ఉంటది. ధాన్యం ఎత్తగలిగితే చాలు, లేకపోతే వాళ్ళ ఉసురు ఆ రైతులు ఇప్పుడు రాత్రంతా 2 నెలల నుంచి ఆ ముసలామె పెద్ద మనిషి ముసలాయన ఆ ధాన్యం కాడ ఆ చీకట్ల లైట్లుంటాయి, ఆ చీకట్ల ఆ దోమలు కలుస్తుంటాయి, ఏ పురుగు వచ్చి ఎక్కడ కలుస్తుంటుందో. ఇంత ఇది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. దయచేసి మానవత్వంతో మనం రైతుని, మానవత్వం కాదు మన బాధ్యత అది మన ప్రభుత్వం బాధ్యత, అది రైతులని మనం కాపాడుకునే బాధ్యత అది. మానవత్వం ఏముంది, మనం విచ్చమేస్తున్నాం. రైతు వరి ఆయన పైసలతోటి పంట పండిస్తున్నాడు, దాన్ని మనకు తిండి పెడుతున్నాడు. ఆ రైతు పట్ల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు అనే ఒక దాని నుంచి రావాలి. రైతులను ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి గారి స్పందన రావాలని నేను మీడియా ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అవతల రాష్ట్రంలో మన సంగతి ఉంది. అవతల రాష్ట్రంలో కాంగ్రెస్ కొంటుందా కొంటలేదా పంచాయతీ ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో మన పంచాయతీతో మనం చూసుకుంటాం. రాష్ట్రం తప్పుందా తర్వాత సంగతి. మొదలైతే రోడ్డు మీద ఏడుస్తున్న రైతులు ఎట్లా కాపాడాలో 2 ప్రభుత్వాలు చూడాలి. వ్యవహారాలకు సంబంధించి కానీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు కానీ, కాంగ్రెస్ పార్టీ విషయాలు కానీ ఏది కూడా మాట్లాడొద్దని అనుకున్నా, వాగ్దానం చేస్తలేను, మాట్లాడొద్దని అనుకున్నా. కొంతకాలం ప్రజా సమస్యల మీదనే నేను నా నియోజకవర్గాన్ని చూసుకుంటూ, నేను ఎట్లా గెలవాలి, నా నియోజకవర్గాన్ని చూసుకుంటూ, రాష్ట్ర రాజకీయాల కంటే ముఖ్యం రాష్ట్రంలో సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి పనిచేయాలని అనుకున్న దాని మీద పనిచేస్తున్నాను. కారణం ఏంటంటే మా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పెట్టినాం కాబట్టి అక్కడ ప్రచారంలో నేను దామోదర్ గారు అక్కడ తిరుగుతున్నాము, అందుకే అటెండ్ కాలేదు. మిగతా జిల్లాల క్యాండిడేట్లు పెట్టలేరు కాబట్టి వాళ్ళ దీక్షలకు వస్తున్నారు. అంటే ఇది ఎట్లుందంటే ఒకరి ఆకలి ఒకరికి ఆనందం అన్నట్టుంది. రైతు ఆకలితో చేస్తుంటే వీళ్ళు రాజకీయ ఆనందం కోసం రాజకీయాలు చేస్తున్నట్టు ఉంది. ఎందుకంటే ఒక బాధ్యత పరంగా లేదు. బీజేపీ కూడా చూస్తున్న స్టేట్మెంట్ లో సరే బీజేపీని చూస్తున్నా, ఫస్ట్ అటాకింగ్ తర్వాత కౌంటర్ అటాకింగ్ ముఖ్యమంత్రి గారు కూడా చూస్తున్నా. కానీ బాధ్యతగా అయితే వ్యవహరిస్తలేరు కేంద్ర ప్రభుత్వం. బీజేపీ ఇప్పుడు బండి సంజయ్ బీసీ ప్రెసిడెంట్ అంటే ఆయన కేంద్రంలో పార్ట్ కదా, ఇది బీజేపీ ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఇప్పుడు ఇది సబ్జెక్ట్ తెలంగాణ సపరేట్. ఇది ఇండియాకి భారతదేశం లింక్ అయినటువంటి నిర్ణయం కాదు కదా ఇది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో గోధుమలు పండుతాయి, కొన్ని రాష్ట్రాల్లో వేరే పంటలు పండుతాయి. మన రాష్ట్రంలో ప్రధానంగా నీకు వరే కదా, వరి ఫస్ట్ తర్వాత పత్తి, తర్వాత కూరగాయలు, తర్వాత మనం తినడానికి కూరగాయలు పండిస్తారు, పసుపు, ఇట్లా రకరకాల పంటలు వేస్తుంటారు. 2 ఎకరాలు ఉంది. కానీ ఇప్పుడు ఇదంతా ఓన్లీ పొలిటికల్ స్టంట్. ఇదంతా ఏదో రైతు కష్టాలు ఉన్నాడు కాబట్టి రైతు కష్టాలు ఉంటే దాని మీద వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇక కానీ వీళ్ళు పరిష్కారం చేసే పవర్ ఉన్న పోస్టులు ఉన్నారు. యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కదా. యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కాంగ్రెస్ వాడు యుద్ధం చేస్తున్నాడంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు మా వాళ్ళు 2 రోజులు దీక్ష కూర్చున్నట్టు ఒక అర్థం ఉంది. ఇప్పుడు నేనే పవర్ నుండి నేనే దీక్షలో కూర్చుంటే, పరిష్కారం చేస్తున్న దీక్షలకు ఉంటే ఇక దానికి ఏం చెప్పగలుగుతాం? ప్రత్యక్షంగా రైతులతో కూడా వాళ్ళకు రైతు అక్కడ ఉండి శాపనార్థం ఇస్తున్నారు అందరికి. నేను అక్కడ చూసినా కదా, నేను కంట్రోల్ చేసిన రైతులను. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, వర్కింగ్ ప్రెసిడెంట్ని. నా ముందు ఇక ముఖ్యమంత్రిలో ఇంకేమన్నా తిడుతుంటే నేను తిట్టించినట్టు ఉంటుంది.
నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను పోయిన దగ్గర విజిట్ లో, కానీ మీరు తిట్టకండి, నా ముందు ఎవరిని తిట్టకండి, మీది ఇప్పుడైతే వరి ధాన్యం వెళ్తారు కాబట్టి నేను ఇమీడియట్లీ జాయింట్ కలెక్టర్తో మాట్లాడతానని చెప్పిన. కానీ ఇప్పుడు ఆ రైతే కాదు, మనం ఎవరమైనా సరే ఆ ఫీల్డ్ ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు శాపనార్థాలు ఇస్తారు జనరల్ గా. అంతే కోపంలో ఉంటాడు, ఆవేదనతో ఉంటాడు, కడుపు కాలుతుంటది కాబట్టి శాపనార్థాలు ఇస్తుంటాడు. ఒక 100 మంది 1000 మంది 1,00,000 మంది వీడు నాశనం అయిపోయి అని అంటుంటారు అనుకో, అది రిజల్ట్ వెరీ డేంజర్. అది వాళ్ళు సరే పవర్ ఏముందండి, పవర్ పోతుంది కానీ పవర్ ఉన్న రోజు కొంత ఆదుకున్నారు, కొంత చేసిరు, జెన్యున్ గా పనిచేసిరు అనేది తెచ్చుకోగలిగితేనే ఇది ఉంటది కదా. రైతుదంటే వెరీ హార్బుల్ గా, చాలా హార్బుల్ కదా రైతుదంటే. మిగతాదంటే వేరు ఫ్యాక్టరీలు ఇంకా ఉద్యోగస్తుల పంచాయతీలు అంటే వేరు, కానీ రైతు అట్లా కాదు కదా. రైతు పంట పండించేటప్పుడు పగల రాత్రి ఆడ బాధపడాలి, మార్కెట్కి వచ్చినా గీడ బాధపడాలి. ఎప్పుడు ఈ రైతు టెన్షన్ ఎప్పుడు కూడా టెన్షన్ లైఫే కదా. కాబట్టి ఏదన్నా బీజేపీ ఏదో టీవీలలో వీళ్ళు హీరోల దగ్గర కనబడుతున్నారు, కానీ వీళ్ళంతా ఇద్దరు టీవీలలో హీరోల దగ్గర కనబడుతున్నారు, కానీ నాకు కూడా రైతుల దగ్గర అయితే జీరోనే ఉన్నారు స్టిల్. అయితే రైతుల దగ్గర రైతులు వ్యతిరేకిస్తున్నారు. నేను స్పాట్ లో పొలిటికల్ చేయదలుచుకోలేదు. నేను పరిష్కారం చేయాలా, లేకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని తిట్టి కేసీఆర్ తిట్టి తెల్లారి ఫోటోలు వస్తే అయిపోతుందా? నేను ప్రాక్టికల్ వచ్చి నేను ఉన్నట్టు చెప్పడం నా స్వభావము. నేను ఆ 2 నెలల నుంచి కడుపుగానే ఆడున్నాడు. నేను మీడియాను పిలిచి 4 తిట్లు, ముఖ్యమంత్రిని తిట్టు, 4 తిట్లు, నేను మోడీని తిట్టు, నేను ఇంటికి వచ్చి మాట కూడా తెల్లారిన ఫోటోలు వస్తే మీరు బ్రేకింగ్లు వస్తాయి. కానీ నేను తిట్టు వచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు కదా. ఇంకో 4 రోజులు ఆడే ఉంటాడు రైతు. నేను వాళ్ళని ఎందుకు తిట్టొద్దన్నంటే, వాళ్ళు తిట్టే వాళ్ళ సమస్య పరిష్కారం కాదు, నేను తిడితే వాళ్ళ సమస్య పరిష్కారం కాదు. నేనేమంటున్నానంటే, నేను పోయినందుకు ఇమీడియట్ వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలనుకున్నా. ఒకవేళ వాళ్ళు పెట్టకపోతే నేను 1,00,000 రూపాయలు ఇచ్చినా, ట్రాన్స్పోర్ట్ ఇచ్చి లేపాలని అనుకున్నాను. అప్పుడే లెక్క చేసిన. నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గా ఉంటా. ఎమ్మెల్సీ అభ్యర్థున్నది కాబట్టి అని ఎలక్షన్స్ కదా. నేను నా భార్య ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిని ఒక ఉమ్మడి జిల్లా సంగారెడ్డిలో నేను దామోదర్ గారు అనుకోని ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని అక్కడ పెట్టినాము. అట్లనే ఖమ్మంలో కూడా రేణుకా చౌదరి అండ్ భట్టి గారు పెట్టారు. ఆయన అక్కడే బిజీ ఉన్నాడు. మిగతా జిల్లాలో వాళ్ళు ఎమ్మెల్సీలు పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళు రైతు కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నారు. సార్, గత ఎన్నికల సమయంలో హుజరాబాద్ ఎన్నికల హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.